ఫ్రెండ్స్ ఆ అడుగుజాడ పొంటి పోతే మా గొర్రెలు పడ్డాయి. అక్కడనే ఆ గట్టు మీద పన్నాయి. కొంచెం ఈడంగా నేను 2-3 సార్లు పోయినా, కాకపోతే అవేమో కిందికి ఉంజే, నేనేం పైనంగా పోయినా. ఇవి మోపు ఒకటేసారి అంటే ఎక్కువగా ఉండడం వల్ల ఇవైతే ఒక్కటి కూడా అరుస్తలేవు, మనం ఎంత మొత్తుకున్నా అరవలేదు. మొత్తానికైతే దొరికినాయి. చిన్నగా కింద మా బీడు ఉంది, మా బీట్లో తోలి మళ్ళీ ఇంటికాడ ఉన్న గొర్రెలు మొత్తం అయితే పైకి కొట్టుకొని రావాలి. ఈరోజు మరి చూడాలి ఎవరు పోతారో గొర్రెల కాడికి. నా మీదైతే మా నాన్నకు నమ్మకం పోయింది, చూద్దాం. ఈరోజు కూడా మా వాళ్ళు నన్నే పంపారు. ఏ నమ్మకంతో పంపారో నాకు ఇంకా అర్థమవుతలేదు. పుసుక్కున ఈరోజు కూడా బోదెంగింది అనుకో నేను మేకలు. నాకు ఇంటికి పోయినాక ఉంటుంది కదా, మామూలుగా అయితే ఏముండదు నాకు తెలుసు. ఈరోజు చాలా జాగ్రత్తగా కాస్తా. నిన్న వర్షం వచ్చిందని పోయినాయి, ఈరోజు కూడా వర్షం వచ్చిపోతే పరిస్థితి ఏంది? నన్ను అయితే ఇంట్లోకెళ్ళి వెళ్ళదెంగుతారు, అది కన్ఫామ్. మళ్ళీ ఇవాళ నిన్న పోయిన కలనే పోతున్నా. సుధాం మబ్బులు కూడా లేసా ఉన్నాయి. వర్షం వచ్చిందనుకో నిన్న అయ్యే పరిస్థితే అవుతుంది. నిన్న ఎట్లా జరిగిందో ఈరోజు కూడా అంతే జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మలుపుకోవాలి. ఈరోజు అయితే వర్షం రావద్దని కోరుకుంటున్నా. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. వర్షం రావద్దు అనుకున్నా, వర్షం వచ్చింది. 1:30 నుంచి 2:15 దాకా వర్షం అయితే వచ్చింది. ఆ వర్షం వల్ల నిన్నటి లెక్కనే గొర్రెలు అటు ఇటు అయితే తుంటబడుతున్నాయి. ఇంకా ఆ వర్షం వల్ల తడుచుకుంటేనే దాంట్లో అయితే మొత్తం ఒక దగ్గరికి వేసి ఇప్పుడైతే గట్టు దిగి కింద మా బీట్లకి అయితే వచ్చిన. సాధించాడు అన్న. ఇప్పుడే అయితే మా బీట్లకు వచ్చిన, గట్టు దిగి మా బీట్లకి అయితే వచ్చిన. ఇంకా పోయి అటు సైడ్ పోయి మేపాలి. ఇంకా ఇట్లా పట్టుకొని మేసి చిన్నగా ఇంటికి అయితే పోవాలి.